ఇవాళ ఈ వీడియోలో సిల్వర్ క్లీనింగ్ గురించి చెప్తున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే మచ్చలు పడిపోతాయి కదా, అలా అవ్వకుండా కొంచెం వారం రోజుల పాటు షైనింగ్గా ఉండాలంటే మార్కెట్లో చాలానే సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్స్ అయితే దొరుకుతున్నాయి. వన్ ఆఫ్ ద నేను కూడా రూపాయల బ్రాండ్ వాడుతున్నాను. అండ్ కాటన్ తీసుకొని ముందుగా వెండి సామాన్లకన్నిటికీ లిక్విడ్ అప్లై చేశాను. ఆ తర్వాత షైనింగ్ వచ్చాయి కదా అని చెప్పి మనం వదిలేయకూడదు. సబీనాలో కొంచెం విమ్ జెల్ యాడ్ చేసుకుని ఒక పేస్ట్ లా తయారు చేసుకుని కొత్త బ్రష్లోకి ఆ పేస్ట్ని డిప్ చేసి మనం క్లీన్ చేసుకున్న సిల్వర్స్ అన్నిటికీ కూడా అప్లై చేసి లైట్గా ఒకసారి వాష్ చేస్తామంటే మొత్తం వాష్ చేసిన తర్వాత మనం అలానే వదిలేయకూడదు. తుడుచుకోవడం అనేది ఇక్కడ మెయిన్ టిప్ అనమాట. ఒక మంచి డ్రై క్లాత్ తీసుకొని ఆ కుందులన్నీ మనం ఏవైతే తోముకున్నామో ఆ కుందులన్నీ మనం మంచిగా తుడిచిపెట్టుకున్నామంటే 1 వీక్ 10 డేస్ పాటు ఖచ్చితంగా కలర్ మారకుండా మచ్చలు పడకుండా అయితే ఉంటాయి. అండ్ కాపర్ అండ్ బ్రాస్ ఐటమ్స్ అయితే చింతపండు సబీనా విమ్ జెల్ పేస్ట్లో కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అవి కూడా మంచిగా షైన్గా ఉంటాయి. అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి గది ఎంత అందంగా ఉందో ఎవ్రీ థర్స్డే ఇలానే క్లీనింగ్ చేసుకుంటాను. అండ్ 1 వీక్ పాటు మంచి షైనింగ్గానే ఉంటాయి కుందులు.